నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహిళా దినోత్సవం వేళ కొత్త పథకాలకు ప్రభుత్వ శ్రీకారం. రేపు ఇందిరా మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్న సీఎం. సమగ్ర కుటుంబ సర్వేపై సామాజికవేత్తలతో కమిటీ. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశం. పెండింగ్ నిధులు రాబట్టేలా కేంద్రంపై ఒత్తిడికి సర్కార్ యత్నం. రేపు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో చర్చకు సమాయత్తం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కోర్ కమిటీ కసరత్తు. అధికారికంగా అభ్యర్థుల పేరును ప్రకటించనున్న ఏఐసీసీ. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి పోరాటం ఉధృతం. 22న జరిగే జేఏసీ భేటీకి రావాలని 7 రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం. కేంద్రం దూకుడుతో పట్టుకోల్పోతున్న నక్సలైట్లు. పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు. సిరియాలో మళ్లీ మొదలైన ఘర్షణలో 70 మందికి పైగా మృత్యువాత. ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలని సర్కార్ గట్టి హెచ్చరిక. సమగ్ర కుటుంబ సర్వేను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సామాజికవేత్తలతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కంచె ఐలయ్య, కన్వీనర్ గా ప్రవీణ్ చక్రవర్తి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ సుఖదేవు, పురుషోత్తం రెడ్డి, శాంతసిన్హా, హిమాన్షు, భూక్యా భంగ్యా, ప్రత్యేక ఆహ్వానితుడిగా జీన్ రీజ్ను ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. సమగ్ర కుటుంబ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని భట్టి విక్రమార్క కోరారు. మహిళా దినోత్సవం రోజు పలు కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సుమారు 1,00,000 మంది మహిళలతో నిర్వహించనున్న సభలో ఇందిరా మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మహిళా సంఘాలకు 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాలకు చెందిన 50 అద్దె బస్సులని జెండా ఊపి ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లాలో మాదిరిగా మిగిలిన జిల్లాల్లో మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని సీతక్క చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాదవశాత్తు మరణించిన 400 మందికి 40 కోట్ల బీమా చెక్కులు ఇవ్వనున్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టతకి మరిన్ని పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రభుత్వం తరపున జరుగుతున్న ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఏర్పాట్లు పరిశీలించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సీతక్క సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అతివలను గౌరవిస్తేనే సమాజం అన్ని విధాలా పరిడవిల్లుతోందని వక్తలు పేర్కొన్నారు. ఇంటిని అన్ని విధాలా చక్కబెట్టే ఇల్లాలే ఆర్థికవేత్త అని మంత్రి సీతక్క కొనియాడారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా బిల్లును తెచ్చిన ఘనత మోదీ సర్కార్దే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారతపై కార్యశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో అతీవలు రాణిస్తున్నారని, అదే ఒరవడిని కొనసాగించాలనేది సర్కార్ సంకల్పమని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా పారిశ్రామికవేత్తలను మంత్రి సీతక్క సన్మానించారు. ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో, ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు. ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాతలలో ఉండొచ్చు, కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే పెద్ద ఆర్థికవేత్తలు. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చో ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాఫీగా సాగగలుగుతుంది.
మహిళను శక్తిగా కొలిచే సాంప్రదాయం ఒక్క భారత్లోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు, ప్రసూతి సెలవులు 26 వారాలకు పొడిగించిన ఘనత మోదీ సర్కార్దేనని గుర్తు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించడం చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ఎంపీ డీకే అరుణతో కలిసి కిషన్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం. 40 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో కూడా వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. మరి 200 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు అత్యధికమైనటువంటి ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు గాని ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. లోన్స్ విషయంలోనే కానీ, స్టార్టప్ల విషయంలోనే కానీ, ముద్రా లోన్లే అనేక పథకాలు, ఈ పథకాలన్నీ కూడా మనకు అందాలన్నప్పుడు ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నప్పుడు అవి చేరువ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ స్వర్గము, అభివృద్ధి తాండవిస్తుంది అని నిర్మలా సీతారామన్ గారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారంటే, ద్రౌపది ముర్ము గారు మనకు ఒక మహిళ ఈరోజు మన రాష్ట్రపతిగా ఉందంటే నరేంద్ర మోదీ గారికి మహిళలపై ఉన్నటువంటి ఆ నమ్మకము, విశ్వాసమే నారీ శక్తి 133% రిజర్వేషన్ కూడా ఈరోజు మనకు రాబోతుందంటే దాన్ని కూడా అది స్పష్టం చేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో జరిగిన వేడుకలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద హాజరయ్యారు. బల్కంపేట శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. నిర్మల్ మంచిర్యాల చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను చదివించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని సూచించారు. నిర్మల్ పోలీసులు మహిళా దినోత్సవ వేళ పోలీస్ అక్క పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చొరవతో ప్రతి ఠాణా పరిధిలో 2 మహిళా కానిస్టేబుళ్లను ప్రజలతో మమేకం చేసేలా బ్లూ ఫోర్స్ సిబ్బందిగా నియమించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రజాభవన్లో రేపు ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ జరగనుంది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీలందరికీ భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. వివిధ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్రం వద్ద పార్లమెంటులో మాట్లాడి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిధులు, అనుమతుల కోసం ప్రధాని, మంత్రుల్ని కలిసి వినతి పత్రాలిచ్చినా సరైన స్పందన రావటం లేదని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. గురువారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం, మంత్రులు ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల ఎంపీలను కలుపుకొని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ నెల 9న ఢిల్లీలో సమావేశం కానుంది. కోర్ కమిటీ సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ భేటీకి హాజరు కానున్నారు. నామినేషన్ల గడువు ఈ నెల 10న ముగియనుండగా ఆలోపు అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల దాఖలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోర్ కమిటీ నివేదించే అభ్యర్థుల జాబితాను పరిశీలించిన తర్వాత ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది. 5 ఎమ్మెల్సీలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బీఆర్ఎస్కు 1, కాంగ్రెస్కు 4 దక్కే అవకాశం ఉంది. అయితే పొత్తులో భాగంగా 1 తమకు ఇవ్వాలని సీపీఐ కోరుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పారు. ఈ అంశంపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారి జాబితాను మీనాక్షి నటరాజన్కు అందజేసినట్లు వివరించారు. చాలా మంది ఎమ్మెల్సీల కోసం ఆశావాలు అడుగుతా ఉన్నారు. సో అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటది. ఎవరెవరైతే ఆశిస్తా ఉన్నారో, ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ చిట్టా అంతా కూడా మీనాక్షి నటరాజన్కు ఇవ్వడం జరిగింది. దానిలో ఎవరు సీనియరు, ప్రాంతము, కులము, మతం ఇవన్నీ కూడా సమీకరణలు చూసిన తర్వాత తుది జాబితా నేను అనుకోవడం 9 నాడు వస్తుంది.
మున్సిపాలిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్న బండి సంజయ్ ఎన్నో ఏళ్ల నుంచి వేతనాలు పెంచాలని కోరుతున్నా వారిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలు తగ్గిస్తూ ఉత్తర్వులివ్వడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా పెరిగే నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీతభత్యాలు పెంచాల్సి ఉండగా కోత విధించడం ఏంటని నిలదీశారు. ఇప్పటి వరకు శానిటరీ ఇన్స్పెక్టర్లకు 22,000 చెల్లిస్తుండగా ఆ వేతనాన్ని 16,600కు తగ్గించడంపై సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అందుకు భిన్నంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏను 2.5% పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడుతుందని మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 150 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాలు ఉచితంగా చేశారని మంత్రి వెల్లడించారు. ప్రతిరోజు దాదాపు 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళా ప్రయాణికులు పెరిగినందున మహిళా సమాఖ్య సంఘాలతో 600 బస్సులు కొనిపించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించినట్లు పొన్నం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90% వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ పథకాన్ని ఉపయోగించుకుని నగరంలోని ఆస్తి పన్ను మొండి బకాయిలున్న వారు చెల్లించాలని సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటీఎస్లో మొత్తం పన్నుతో పాటు 10 వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. గతేడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్తో సుమారు 1,00,000 మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు. ఈసారి 2,000 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్ఎంసీ ప్రభుత్వం ఓటీఎస్ అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని భావిస్తోంది. పెండింగ్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ వెల్ఫేర్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అన్ని శాఖలకు సంబంధించి పనులు చేసి దాదాపు 505 కోట్ల బిల్లుల కోసం దాదాపు 6,000 మంది కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నట్లు హైదరాబాద్లో వెల్లడించింది. సమస్య పరిష్కారంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24లోపు పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే కుటుంబ సభ్యులు, పనివాళ్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని కాంట్రాక్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మార్చి లోపల మాకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఆల్ డిపార్ట్మెంట్ బిల్లులు ఇవ్వకుంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిరాహాదీక్షలు చేపట్టి ఎంత ఉపవాసం ఉన్నా ఉంటామో ఉద్యమం జరుపుతామని మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నపం. 20 తారీఖు వరకు కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని డిపార్ట్మెంట్ల చెల్లించని ఎడల 25 నాడు మేము మా కుటుంబ సభ్యులు, మా దగ్గర చేసే లేబరు, డ్రైవర్స్, సూపర్వైజర్స్ అందరము కుటుంబాలతో సహా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. మా పేమెంట్స్ రాకపోతే పని చేసే వాళ్ళు కూడా పెద్ద కాంట్రాక్టులను కూడా అడ్డుకుంటాం. మా సమస్య తీరేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. బిల్లుల కోసం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. 3 ఏళ్లుగా బిల్లులు ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుల విడుదల కోసం కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించట్లేదని పేర్కొన్నారు. బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పులతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం సచివాలయం విజిటింగ్ వేళల్లో వివిధ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు భట్టి ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్థిక శాఖ భట్టి విక్రమార్క వద్దే ఉన్నందున అక్కడ కొద్దిసేపు ఆందోళన చేశారు. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీఐజీలు, 14 మంది ఎస్పీలు, 2 నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ను నియమించిన ప్రభుత్వం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా గౌస్ ఆలంకు బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ ఝా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మను నియమించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి,
ఎస్ఐబి ఎస్పీగా సాయిశేఖర్కు బాధ్యతలు అప్పగించింది. భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మహిళా భద్రతా విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జిఎం బాబాసాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా నరసింహ, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సిఐడి ఎస్పీగా రవీందర్ బదిలీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మే నెలకు వాయిదా వేసింది. నాగం పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో 2024 డిసెంబర్లోనే బీహెచ్ఈఎల్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన యంత్రాలు, తమకు వచ్చిన బిల్లులు, తదుపరి తమ బాధ్యతలపై వివరాలను బీహెచ్ఈఎల్ అఫిడవిట్లో పేర్కొంది. అందులోని విషయాలు తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం జనార్దన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ టెండర్లో 3వ వంతు బీహెచ్ఈఎల్కు చెల్లించలేదన్నారు. ఈ దశలో బీహెచ్ఈఎల్ అఫిడవిట్, పిటిషనర్ దాఖలు చేసిన రీజాయిండర్ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై హైకోర్టులో 3 పిటిషన్లు కొట్టివేశారని, కొన్ని పెండింగ్లో ఉన్నట్లు మెగా సంస్థ కోర్టుకు వివరించింది. ఈ దశలో అన్ని వాదనలు విన్న తర్వాత నిర్ణయానికి వస్తామన్న సీజేఐ ధర్మాసనం తదుపరి విచారణను మే 13 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. రాష్ట్ర సచివాలయంలో వినతులు, ఫిర్యాదులు ఇచ్చేందుకు అనుమతించే వేళలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ గాంధీనగర్కు చెందిన చంద్రసేనారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు సచివాలయానికి వస్తుంటారని, వారిని మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకే అనుమతిస్తున్నారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సచివాలయ పరిధినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరగా తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడాలని 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ముఖ్యమంత్రులు మార్చి 22న చెన్నైలో ఏర్పాటు చేసే జాయింట్ యాక్షన్ సమావేశానికి రావాలని స్టాలిన్ ఆహ్వానం పలికారు. వారితో పాటు ఆయా రాష్ట్రాల్లోని విపక్షాలు, బీఆర్ఎస్, వైసీపీ సహా అన్ని పార్టీలు జేఏసీ భేటీకి హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. మనం ప్రత్యేక రాజకీయ సంస్థలుగా కాక మన ప్రజల భవిష్యత్తు రక్షకులుగా కలిసి నిలబడదామని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై కేంద్రం చేస్తున్న స్పష్టమైన దాడిగా స్టాలిన్ అభివర్ణించారు. దేశ హితం కోసం జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు పార్లమెంటులో హక్కులు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అన్యాయాన్ని అనుమతించొద్దని స్టాలిన్ కోరారు. కేంద్రం నిర్విరామంగా కొనసాగిస్తున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లతో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారు. తాజాగా నారాయణపూర్ జిల్లాలో 7 మహిళలు సహా 11 మంది నక్సలైట్లు పోలీసులు ఐటీబీపీ ఎదుట లొంగిపోయారు. వారిపై 40 లక్షల రివార్డు ఉంది. అమానవీయ నక్సల్ భావజాలం, అమాయకమైన గిరిజనుల్ని దోపిడీ చేయడం, భద్రతా బలగాల ప్రభావం పెరగడం వంటి కారణాల వల్ల నిరాశకు గురై లొంగిపోయామని వారు తెలిపారు. అభివృద్ధి సహా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన 11 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సాయం చేశామని, మంచి పునరావాసం కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో 20 అడుగుల మావోయిస్టుల స్మారకాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి. కాంకర్ ప్రాంతంలో దాన్ని నక్సల్స్ నిర్మించారు. కాగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు నక్సల్ ఏరివేత కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. గతేడాది 239 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు.